నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, మీడియా సమావేశం. ఎక్కడ? సెక్రటేరియట్లో. కానీ బాగానే సెక్రటేరియట్కి వచ్చినట్టుగా నిన్న ఆడ ఆల్రెడీ 60 కోట్లతో నాడు ఇల్లు కట్టిండు. ఏడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అని ఉంది కదా, MHRD. సో అక్కడ తన ఇంటికి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇక్కడ దాకా వస్తున్నట్టు ట్రాఫిక్ జామ్ అవుతుందట, మొత్తం జనానికి ఏమైనా ఇబ్బంది అవుతుందట, జనానికి బాగా ఇబ్బంది అవుతుందని ఆనే కట్టిండట. ఎన్ని కోట్లతో? 60 కోట్లతో కట్టిండు. దానికి ఏదో అతిథి గృహం అని పెట్టిరు, ఇంటర్నేషనల్ అతిథి గృహం. ఇది విదేశాల నుంచి వచ్చేటువంటి గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఇక్కడ మనకి పండుకుంటానికి ప్లేసే లేదట మన దగ్గర. ఇంతకాలం అసలు రోడ్ల మీదనే పండుకున్నారట, బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళట. ఇంతకాలం సెక్రటేరియట్ బయటనో లేకపోతే ఆ లుంబిని పార్క్ దగ్గర అవతలిలో పండుకున్నారట. ఇప్పుడు వాళ్ళకి బిల్డింగ్ లేదని ఆ బిల్డింగ్ కట్టిరు. ఎంత? 60 కోట్లతోని. పోషణ పైసలు లేవని ఒకవైపు చెప్తున్నారు, 60 కోట్లతోని చాలా పెద్ద ఎత్తున బిల్డింగ్ కట్టిరు. కట్ చేస్తే ఆ బిల్డింగ్ దేనికోసం వాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఇంటికి దగ్గరగా ఉంటుందని అది కట్టుకున్నాడు అని ఆడ సమీక్షలు సమావేశాలు ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. మరి ఆడబెట్టేది ఈడెందుకు పెట్టిండో? నిన్న సెక్రటేరియట్కి వచ్చిన అంటే అసలే రాకపోతే మళ్ళా ముఖ్యమంత్రి ఇంటికే పరిమితమైన మళ్ళీ వస్తలేడు అని అంటారు కదా, ఇక మళ్ళీ ఆ చర్చ ఎందుకు అనుకున్నాడేమో. నిన్న సచివాలయంలో ప్రెస్